ఏం చేస్తున్నావు నాన్న? అంత పొగ వస్తుంది కానీ మంట రావట్లే, నీళ్లు కూడా వస్తున్నాయి. పూరి వస్తుంది. ఈ గ్యాప్ లో ముక్కులోంచి గారిపోతుంది, కళ్ళలోంచి గారిపోతుంది. ఓ డబ్బా కిరసనాల కోసం, మండకపోతే కిరసనాల కోసమే ఉండేది. ఆలు ఎంతసేపు ఉడికింది, చికెన్ ఎప్పుడు కుడకద్దా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వ్లాగ్. ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే మనము పొలంలో గార్డెన్ లో వంట చేయబోతున్నాము. గార్డెన్ లో వంట అంటే మామూలు విషయం కాదు. పొయ్యి వెలిగించి లోపల అది కట్ల పొయ్యి మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు 8 o'clock స్టార్ట్ చేసాం, 9:20 అవుతుంది. ఇంకా మేము ఉల్లగడ్డ ఉడికిచ్చే దగ్గరే ఉన్నాము కాబట్టి ఎప్పటికి అవుతుందో తెలియదు. అయినప్పుడు తిందాం. ఇంకేం చెప్తాను. పూరి, ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పూరి కుర్మా. ఫస్ట్ మనం ఈ రోజు పొయ్యి పెట్టంగానే అదే వంట చేద్దామని అనుకున్నాము కాబట్టి పూరి కుర్మా చేస్తున్నాము. అండ్ ఆల్సో మమ్మల్ని అందరూ ఇక్కడ విచిత్రంగా చేస్తున్నారు. ఏంది వీళ్ళు కట్లు పోయి ఎప్పుడు చూడలేదు ఇక్కడ వంట చేసుకుంటున్నారు వచ్చని. అక్కకు ఒకటి నీకొకటి. ఏం చేయాలి దీన్ని? నాకు ఇస్తావా? ఇస్తావా దీంట్లో నుంచి ఒకటే కన్ఫర్మ్? జలుబు వస్తుందని చెప్పేసి వద్దు, నీకు జలుబు వస్తుందని చెప్పు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ ఏం చేయాలా? కట్లు ఎక్కువ ఉన్నాయి, కట్లు దించాలా? ఆడబెట్టాలా? పోతా సాయంత్రం బజ్జీలు చేస్తా. సంగటి అంతా క్యాన్సిల్. ఈరోజు కన్ఫామ్ గా ఎండకి మండి చచ్చిపోతాము, అది మాత్రం కన్ఫామ్. ఇప్పుడైతే వాటర్ పెట్టాను, ఆలు చేస్తాను. మా అక్కని గిన్నె అడిగితే ఎంత దుర్మార్గాలు చూడండి. మాడిపోయి మసానం అయిపోయింది, దబర మొహాన్ ఒకటి కొట్టింది. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ని వాష్ చేసుకుందాం. ఇందులో ముందుగా వాటర్ పోయాలి. ముందుగా అటు కూర్చుంటాను, చాపింగ్ బోర్డు ఇవి తీసుకొని పోయి ఇటు కూర్చున్నాం. ఇవి కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చేసుకొని ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. అలా ఈశాన్ గారు బ్యాట్ అయిపోయినది. అంత పొగ వస్తుంది కానీ మంట రావట్లే. మసిగుడ్డ తేలా, మంచి గుడ్డి. ఇంకెందుకు వచ్చావు? మధ్యాహ్నం భోజనానికి వచ్చేయండి మా ఇంట్లో. ఈ రోజు ఫంక్షన్, భోజనానికి వచ్చేయండి మధ్యాహ్నం. నూనె మంట తగ్గిపో. నూనె కాదు, నీళ్ళే. ముందుగా మనం ఇదేంది గోధుమ పిండి కలుపుకుందాం. ఇది మైదా కాదు, తెల్ల గోధుమలు అనమాట, అందుకే వైట్ గా కనిపిస్తుంది. ఇదేందో కొంచెం చూడడానికి బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ లాగుంది. నీళ్ళు ఇటీ చాలు. దగ్గర పట్టుకొని వచ్చా. అది కూడా ఇచ్చేయి, పోస్తా. మాకు ఇది సెట్ చేయడానికి ఎంతసేపు పెట్టింది. మా ఊరి వంట వాళ్ళంతా రెడీ చేస్తారు అసలు. అవును, వాళ్ళు ముందు అన్ని సెట్టింగ్ అంతా వాళ్ళకి అప్పుడప్పుడు సెట్ చేసుకోరు. వాళ్ళు ముందు రోజు అన్ని ప్లానింగ్ సెట్ చేసుకుని పెట్టుకుంటారు. అదే నీ ఫాస్ట్ వంట కాదు, వంట కూడా టేస్టీగా ఉండాలి. అదే బాండలు కూడా తిరగబడుతుంది. నిన్నేమో చక్క కోసింది, వీడియో కోసం చక్కగా వస్తుంది. ఈ రోజు రండి, స్లోగా ఉంది బండి. ఎండ లేకుండా ఇట్లా నీడ ఉంటే బాగుండు. ఎండ ఉంటే చచ్చిపోతాం ఎండకి. పొగకి కళ్ళు మండుతున్నాయి. ఓ డబ్బా కిరసనాల కోసం, మండకపోతే కిరసనాల కోసమే ఉండేది. మా బావ ఒక కిరసనాల డబ్బా ఆడబెట్టేసిపోయాడు. దాంట్లో కోసేది కాసేది. దీనికి ఎంత పట్టింది సంగతి చేయాలంటే ఇంకెంత కిరసనాలు కావాలో. ఎందుకు ఒక్కసారి మండకుండా మళ్ళీ అవసరం. ఆలు ఎంతసేపు ఉడికింది, చికెన్ ఎప్పుడు కుడకద్దా? పొద్దున ఆన్ చేస్తుంటే సాయంత్రం రాత్రికి తినేవాళ్ళం చికెన్. లోపల కట్ చేసేసావా? నువ్వు పోయి తిరగమాత గింజలు ఎత్తుకురా. ఆవాలు, జీలకర్ర అన్ని ఒక డబ్బాలు ఉంటాయి. అన్ని తిరగమాత డబ్బాలు ఉంటాయి. జీలకర్ర ఇంకో దాంట్లో ఉంది, ఎత్తుకొని. కాదు, కరేపాకు ఎత్తుకురా, పుదీనా ఎత్తుకొని రా. చెప్పు. పుదీనా ఏమీ లేవులే. ఉన్నాయి, తెలీదులే మీ ఇల్లు వంట చేసి మాకు తెలుసు. చెప్పండి. కరేపాకు, కొత్తిమీర లేదు, కరేపాకు, పుదీనా, ఆవాలు, జీలకర్ర ఎత్తుకొని రా. అంతే. ఎత్తుకొని రా ఫస్ట్. ముందే మనం ఈ దబర మీదే కూర చెయ్యాలా, దీని మీదే మళ్ళీ పూరి చెయ్యాలా. ఎందుకంటే దబర వేస్ట్ అవ్వకూడదు. మా అక్కకి దబర కాదు, బాండలి. అయ్యో గాలి వస్తుంది.
వర్షం పడుతుంది ఏమవుద్దో పో. వర్షం పడితే గొడుగు వేసుకుని చేద్దామంటే గొడుగు కూడా లేదు. దౌర్భాగ్య స్థితి, గొడుగు కూడా లేదు వాళ్ళ ఇంట్లో. ఈసారి వచ్చినప్పటికి ఈ షెడ్ కట్టిస్తాడులే బావ. ముందుగా కొంచెం ఆయిల్ కాచాలి. ముందుగా ఆవాలు వేసుకుందాం. చాలే ఆవాలి. గణపప్ప అయ్యే వద్దు వేసుకోడు. ఆవాలు నువ్వు వస్తావా? ఆవాలు, జీలకర్ర, తర్వాత కరేపాకు, పక్కన పచ్చిమిర్చి. బండి గొంతులోనే పోలా, చిన్న గొంతులోనా. తర్వాత ఎర్రగడ్డ, పప్పాల గెంటి గెంటికి ఇస్తా. మనం ఇది వేగాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉంది, సాల్ట్ తెచ్చుకుంటాను. సాల్ట్ అబ్బా సినిమా కనిపిస్తుంది. నిక్కీ అయితే చాలా బిజీగా ఉంది రుద్దడంలో. కష్టమా ఫోన్ చూస్తా ఉంది. పోయేసి రెడీ చేసి ఇది కూడా ముఖ్యం కదా. వాటర్ ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం. కిషన్ అయితే అక్కడ ఉంది బొమ్మ. కాలుతుంది రాడా వద్దు. పక్కకు పో. మా నువ్వు ఇక్కడికి వేస్తున్నావు. ఇప్పుడు కూర్చో. దేడుంది. చపాతీ కాదు పూరి. అమ్మ పోను, అమ్మకి ఇచ్చేసా పో. గ్రీష్మ చాలు ఎంత చిన్న చాలు. ఇంకా ఆలు వేసేసుకుందాం. ఇప్పటికే చాలా లేట్ తుడుస్తా. నిజంగా ఇది చాలా కష్టమైంది. మళ్ళీ మధ్యాహ్నం కూడా చేద్దాం అనుకున్నాం. ఇది వండే కాడికి మధ్యాహ్నం అయిపోయింది. ఎప్పుడు తింటాము మేము? మధ్యాహ్నం మంచిగా లోపల చేసుకున్నాం. చిన్నవి చేయాలి. ఇంకా చిన్నవి చేయాల. నిక్కి పూరి రుద్దుతుంది. ఇంకా మా అక్క వచ్చి కాల్చద్ది. మాడిపోతుంది. వెనక మాడుతుంది, ముందు ఉడకడం ఉండదు. అంతే. ఈ వంట కోసం పొయ్యి ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. మేము చెప్పాలంటే దాని వెనక ఇంకొక పొయ్యి ఉంది. అది మాకు వద్దని చెప్పి ఆ గార్డెన్ లోంచి మళ్ళీ వెనక్కి ముందుకు ఏడుకొచ్చాం. నేను సెట్ చేసాం. ఇసుకలో మండదంట, ఆ విషయం మాకు తెలీదు. అందుకే ఏమన్నా పెద్దవాళ్ళు అడిగి చెయ్యాలా అంటారు. మధ్యలో స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం. ఒక బౌల్లో అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి ఒక 10 minutes పక్కన పెట్టుకున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది. రెగ్యులర్ టేస్ట్ కంటే ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్నింది. చాలా బాగా వచ్చింది. అట్లా ఈ మైండ్ చేసినా చాలు అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేయాలి, బాగా కుక్ అవ్వాలి. ఇది నీళ్ళు పోసేద్దాం. ఇంకో గ్లాస్ చేస్తా. ఎక్కువ అవుతుంది ఈ వంట ఏమో గాని పులిసిపోతుంది మాకు. మధ్యాహ్నం కూడా చూస్తా పులిసిపోతుంది మధ్యాహ్నం. సంగట్లో ఏం లే, ఇంకా సాయంత్రం కంటే బజ్జీలు వేద్దాం వర్షం పడకపోతే. ఈశాన్ పోదని చెప్పు. ఇడిదిరి చెప్పు. నా పేరేంది? గీతుమో. కొత్తిమీర వేసుకుందాం. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుందాం. కూర అయిపోయింది. నెక్స్ట్ పూరి చేసుకుందాం. వాళ్ళమ్మ ఆయిల్ పోసి పూరి చేస్తుందని మా వాడు చూడండి. ఏం చేస్తున్నావు నాన్న? పూరిలోకి ఏం వేసుకుని తింటావా? కారమా? నువ్వే తిని మాకొద్దది. నువ్వు తింటావా? తినాలా? బాగుంటుందా? ఎట్టుంటుందా? పుల్లగుంటుందా? నాకొద్దు పుల్లగుంటే. ఏం కాదా? జాగ్రత్త, మీరు గట్టి ఫైనల్లీ మనం పూరి అయితే వేసేస్తాం. బాగానే పొంగింది, బాగా వచ్చింది. దీనికి బాగా రుద్దిందని అర్థం.
నీళ్ళు కూడా వస్తున్నాయి. పూరి పోతా వస్తుంది. ఈ వారం పెడతలకే కట్టెలు మనలా అర్థం తీసిన ఆమె మెయిన్ క్యారెక్టర్. పాప మామ లేకపోతే మాకు పొయ్యి కూడా మండేది కాదు ఫ్రెండ్స్. కష్టపడి పొయ్యి మంట వేసింది. మా అమ్మలో అయితే పూరి బాల్స్ చేస్తుంది. గీతక ఇప్పుడు దాకా వీడియో తీసింది. నిక్కి పొగ అంటే అటు పక్క ఇటు పక్కకే వస్తుంది. ఇద్దరం అన్నాం అట్రుకు సార్ ఏంటి సార్ అది? అట్రుకు అదేమన్నా చపాతి రుద్దడానికే. రావట్లా నీళ్ళన్నీ వచ్చిన ఏం కొద్ది మా అక్కని పూరి కాల్చమంటే అప్పలాలు చేసింది ఫ్రెండ్స్. భలే వచ్చాయి చిన్నవి. బాగుంది, దాని బదులు టేస్ట్ బాగుంది. ఇదేంటి ఎంతసేపటి చేసాను చిన్నగా అయిపోవడంలే. అది టమాటాలు పెట్టి ఎవరన్నా చూస్తే ఎవరిన ఇంటికి సారెత్తుకోబోతున్నారేమో, అందుకని పిండి వంటలు కాంచుకుంటున్నారేమో అనుకుంటారేమో. తొందరగా రండి, మీరు కానీ పూరి రుద్దాలి. మా మమ్మీ చూడండి గాయ్స్, స్టైల్ గా వచ్చింది. రామా పెదమ్మ పూరి రుద్దాలా. మీరు రుద్దడానికి వచ్చింది, తినడానికి కాదు. మార్నింగ్ నుంచి మీరు టిఫిన్ పెడతారని తినకోకుండా వచ్చింది. పదకొండుకి తినకుండా మీరేదో పెట్టారని కాదు మీ ఇద్దరు రెడీ అవ్వడానికి ఇంతసేపా? నాకు పెట్టేసాను, ఆకలి అవుతుంది. ఏందంట ఇషాను? ఏందంట ఏందంట? ఎవరికి ఎవరికి? బుజ్జమ్మకే టిఫిన్ లేదని చెప్పు. ఆకలి అవుతుందంటే పెట్టానన్న వీళ్ళు. ఇప్పుడు టేస్టింగ్ టైం. మనం చేసుకుంది మనమే తిని బాగుందని చెప్తే ఏం బాగుంటుంది. అందుకే మా మమ్మీని మా పెద్దమ్మని అడుగుదాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని. టేస్టీగా ఉందా? యాక్చువల్గా బయట తిందామన్నా, ఎండ వచ్చేసింది, అందుకే ఇంట్లో లోపలికి వచ్చాం. ఎట్టుందమ్మా టేస్ట్? నిజంగా చెప్పు, నిజంగా బాగుందా? కర్రీ బాగుంది. కర్రీ బాగుందా? టేస్టీగా ఉందా? మీరు చేయలేదు కదా, మేము కూడా చేసిన టేస్టీగా ఉంటుంది. ఎంత మంది పేమెంట్ ఎంతమంది పేమెంట్ తెలిసిన అత్తమ్మ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి పోయమంటేసింది అత్త ఫస్ట్. పూరి రావట్లేదు గైస్. టేస్ట్ చేసి టేస్ట్ లాగా చెప్తాం. అది కలిపిన వాళ్ళు బాగుంది, నిజంగా కర్రీ బాగుంది. హోటల్ స్టైల్లో ఉంది, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ టేస్ట్ వస్తుంది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. పూరి ఇంకా బాగుంది. నిక్కు రుద్దింది కాబట్టి. ఎత్తిన వాళ్ళ దాంట్లో ఫాల్ట్ ఉంది. ఇందాక బాగా పొంగింది లోపలికి. ఎవరు రుద్దింది? బాగా చేస్తే నేను బాగా చెప్పేసి నేను కాదు. అంతే ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కట్టెల పొయ్యి మీద టేస్ట్ మాత్రం చాలా బాగుంది.